అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలులు. క్రితంసారి ఎపిసోడ్లో మనము ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగము అది ఎంత దిగ్విజయంగా అయింది, చిట్ట చివరిలో శిశుపాలుడు ఎలా మరణించాడు, ఎందుకోసం మరణించాడు, అతి ముఖ్యమైనటువంటి దుర్యోధనుడు మయసభలో ఎలా భంగపడ్డాడు, ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అంశాన్ని మనం కిందటి ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఆ సమయంలో ద్రౌపది నవ్విందా నవ్వలేదా చాలా విస్పష్టంగా వ్యాస భగవానుడి సంస్కృత మూల భారతం సభాపర్వము 47వ అధ్యాయము చాలా విస్పష్టంగా 7, 8, 9 శ్లోకాలు. అక్కడ ధర్మరాజు ద్రౌపది లేరు, కేవలము భీముడు నవ్వాడు, భీముణ్ణి అనుసరించి అర్జునుడు నవ్వాడు, నకుల సహదేవులు నవ్వారు, ఇతర పరిచారకులు నవ్వారు. ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకు నవ్వాలి? సరే, ఫస్ట్ పాయింట్ క్లారిటీ, ధర్మరాజు ద్రౌపది లేరు, మరి ద్రౌపది నవ్వింది అన్నటువంటి కథ విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చింది. వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? వాళ్ళు యజ్ఞశాలలో ఉంటారు, యాగం చేస్తున్నారు కదా, పీటల మీద కూర్చుంది ధర్మరాజు ద్రౌపది. చిట్ట చివరి అతిథి వెళ్ళేదాకా కూడా వాళ్ళు యాగశాలను వీడరు. ఈ దుర్యోధనుడు శకుని మయసభను చూడటానికి వస్తే వాళ్ళని చూడటానికి ద్రౌపది వచ్చిందా? వాళ్ళు ఎలా కింద పడతారు, ఎలా లేస్తారు అన్నది పుక్కిటి పురాణము, కల్పిత కథలు. కనుక ఆ విధంగా రాజసూయ యాగంలో దుర్యోధనుడు భంగపడ్డాడు. అంతకన్నా దుర్యోధనుడికి విశేషమైన భయంకరమైన అసూయ పుట్టింది. అందులో మయసభ ఒక భాగం. ఇక్కడ కేవలము మయసభలో భంగపాటు కాదు, పాండవులకు లభించినటువంటి కీర్తి ప్రతిష్టలు, ఎవరైతే తన ఆగర్భ శత్రువులుగా ఊహ బుద్ధి తెలిసినప్పటి నుంచి దుర్యోధనుడు పాండవులని తన శత్రువులుగా చూస్తున్నాడో, అరే తండ్రి లేని బిడ్డలు, ఒరిజినల్గా రాజ్యం పాండురాజుది, అన్నగారి మీద ప్రేమతో గుడ్డివాడైన రాజ్యాధికారం లేనటువంటి ధృతరాష్ట్రుని కుర్చీ మీద కూర్చోబెట్టాడు, సింహాసనం మీద, అన్నగారి మీద ప్రేమ. కానీ అదే లెక్క పాండురాజు కుమారులు పాటించాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతి, ఈ రూల్ తెలిసే భీష్ముడు విదురుడు ధర్మరాజుని యువరాజుని చేశారు. అప్పటి నుంచి అసూయ పుట్టుకుంది, రాజ్యం నాకు కాకుండా పోతుంది. సో చివరికి తెలిసిందే, లక్క ఇంటిలో హత్యా ప్రయత్నం జరిగి వాళ్ళ మీద వాళ్ళు బయటపడి భగవంతుడి దయ వల్ల విదురుడి సహాయంతో చివరికి ద్రౌపదిని గెలుచుకొని పనికిరాని బీడు భూమి లాంటి ఖాండవ ప్రస్థాన్ని ఇస్తే అర్జునుడు కృష్ణుడి సహాయంతో ఇంద్రుని జయించి మయుడి సహాయంతో అద్భుతమైన సిటీని కట్టుకున్నారు, ఇంద్రప్రస్థము. ద్వాపర యుగంలో ఈరోజు కూడా మనకు అదే క్యాపిటల్ సిటీ ఢిల్లీ. సో ఈ విధంగా చివరికి రాజసూయ యాగం అయింది. ఆ సంపదని, ఆ కీర్తి ప్రతిష్టలని, ధర్మరాజు ఆధిపత్యాన్ని, ధర్మరాజు గొప్పతనాన్ని వేనోళ్ళ కీర్తిస్తున్నటువంటి సకల రాజన్యులందరూ వచ్చి అతని సార్వభౌమాధికారాన్ని గుర్తించి గౌరవ వందనం ఇచ్చారు. భరించలేకపోయాడు, మనమంతా చర్చించుకున్నాం. హస్తినాపురానికి వచ్చాడు. చివరికి తన బాధంతా శకునితో వెళ్ళబోసుకున్నాడు. మేనమావ చిన్నప్పటి నుంచి మంచో చెడు దుర్యోధనుని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదు. ఏమని? శకుని సహాయం చేశాడు, ఉపాయం చెప్పాడు. పాండవులని యుద్ధంలో పరాక్రమంలో మనం గెలవలేము, ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు దుర్యోధనుడు. కృష్ణుడి సహాయం ఉన్నది. శిశుపాలుని సుదర్శన చక్రంతో అడ్డంగా నరికేసినా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు, మనము మాట్లాడలేదు. పరాక్రమవంతుడైనటువంటి కర్ణుడు నా పక్కనే ఉన్నాడు, ఎవరూ మాట్లాడలేదు.
నిస్సందేహంగా వాళ్ళకి పరాక్రమం ఉన్నది, దైవబలము ఉన్నది. గ్రహించాడు దుర్యోధనుడు. తెలివి తక్కువవాడు కాడు, తెలివి తక్కువవాడు ఏమాత్రము కాడు, తెలివితేటలు కలిగిన పరమమూర్ఖుడు. ఈ పాండవులని ఎట్లాగైనా అంతం చేయాలి. అప్పుడు శకుని ఉపాయం చెప్పాడు. వాళ్ళని పిలిపించు, జూదమాడి అవలీలగా ధర్మరాజు రాజ్యాన్ని కాజేస్తాను. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? నచ్చింది ఆ సలహా. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు వినలేదు. ముందు విదురుణ్ణి అడిగి కానీ నేను ఏ విషయం చెప్పనన్నాడు. చిట్ట చివరికి కొడుకు యొక్క ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. లొంగిపోయి, ఎందుకు? కేవలము శారీరకంగా గుడ్డివాడు కాడు ధృతరాష్ట్రుడు, కొడుకుల మీద గుడ్డి ప్రేమ ఉన్నవాడు, ముఖ్యంగా దుర్యోధనుడి మీద. దుర్యోధనుడు ఏది కావాలంటే అది చేస్తాడు. బలహీనతో లేదా నా తమ్ముడి పిల్లలకి రాజ్యం ఎందుకు రావాలి అన్న దుర్బుద్ధి లోపల బయట ఉంది. బయట పడలేదు. దుర్యోధనుడు చాలాసార్లు బయటపడ్డాడు. సరే, ఎవరు చెప్పినా ధర్మరాజు వినడం తెలుసు. అందుకని ప్రత్యేకంగా విదురుణ్ణి పంపించాడు. విదురుడు మొత్తుకున్నాడు, ఇటువంటి తప్పు ఆలోచన వద్దు రాజా, వంశనాశనము, కులనాశనము, దేశనాశనం అవుతుంది. వినలేదు. నా కొడుకు ఎలా చెప్తే అలా జరగాలి అని దుర్యోధనుడి పట్ల ఉన్నటువంటి గుడ్డి ప్రేమను చూపించాడు. దుర్యోధనుడికి ఎంత మొండితనము మక్కువ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇక ఏమీ చెయ్యలేక రాజాజ్ఞ కోసము ఇటువంటి దౌర్భాగ్యపు పనికి నేను రాయబారంగా వెళ్ళాలా అంటూ బాధపడుతూ ఇంద్రప్రస్థం వెళ్ళాడు ధృతరాష్ట్రుడి ఆహ్వానంతో. ఎందుకు? డైరెక్ట్గా ఐడియా ఇచ్చింది శకునేగా, దుర్యోధనుడే పంపించచ్చుగా. ప్రోటోకాల్ ఉంది. ధృతరాష్ట్రుడు మహారాజు, ధర్మరాజు మహారాజు, వాళ్ళిద్దరి మధ్య మాటలు జరగాలి, మిగతా వాళ్ళకు ఉండదు. ఉదాహరణకి చూడండి, ఈరోజు యుద్ధం జరుగుతోంది. రష్యా యుక్రెయిన్, అమెరికా సారథ్యం వహించింది. పుతిన్ అండ్ ట్రంప్ వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, జెలెన్స్కీ మాట్లాడుతున్నారు. ఆ ప్రస్తావన ఎందుకంటే ఈ రోజున జరుగుతున్నవి రాజ్యాధినేతలే మాట్లాడాలి ఫైనల్గా, మంచికి కానీ చెడుకు కానీ. పరిస్థితి అక్కడ దాకా వస్తే దుర్యోధన ఐడియా ఏంటి? పాండవులను సర్వనాశనం చేయాలి, వాళ్ళ రాజ్య సంపద దోచుకొని వాళ్ళని నడి వీధిలో నిలబెట్టాలి. తన ద్వారా కాదు, యువరాజు, ప్రోటోకాల్ సరిపోదు. అందుకని తండ్రి ద్వారా. ధర్మరాజు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడుగా, ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తానని. ఈ జూదం వెనకాల ఉన్న ఆంతర్యం ధర్మరాజుకు తెలీదా? అందరికీ తెలుసు. మరి మిగిలిన 9 పాండవులు, వాళ్ళకి తెలుసు. కానీ ధర్మరాజుకి మాకన్నా ధర్మ సూక్ష్మం ఎక్కువ తెలుసు. ఇంకా ధర్మరాజు పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు కనుక ధర్మరాజు నిర్ణయానికి ఒగ్గి ఉండాలి. అలా అని చెప్పి తమ్ముళ్ళ సంక్షేమం వదిలేయలేదు. ఈ రోజున అన్నదమ్ములు చాలా గొప్పగా అర్థం చేసుకోవలసిన మాట ఇది. త్రేతాయుగంలో రామచంద్రస్వామికి ఎలా తమ్ముళ్ళు అత్యంత ప్రేమతో ఉన్నారు, అలాగే ద్వాపర యుగంలో ధర్మరాజుకి తమ్ముళ్ళు ఎంత ప్రేమతో ఉన్నారు. ఈ రోజున ఒకే తల్లి గర్భంలో పుట్టి రూపాయి కోసం కొట్టుకుంటున్నటువంటి అన్నదమ్ములు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. అంతేగాని ఎవరు నష్టపోవాలని కాదు. గౌరవ మర్యాదలు, రామాయణ భారతాలు ఎందుకు వినాలండి? కాలక్షేపమా? కాదు. అందులో ఉన్నటువంటి ధర్మ నిబద్ధత ఎలా ఉన్నది, ధర్మ సూక్ష్మం ఎలా ఉన్నది, సనాతన ధర్మం ఎలా ఉన్నది, సాంప్రదాయం ఎలా ఉన్నది, వినయం ఎలా ఉన్నది, క్రమశిక్షణ ఎలా ఉన్నది, ఇప్పటి తరాలు వాళ్ళు గ్రహించాలి. కనుక చర్చించాడు, వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు, ఒప్పుకున్నాడు కదా. ఎవరు ఏది అడిగినా ఇస్తాను. ఇక యుద్ధం ఎందుకు వస్తుంది అంటే ధర్మరాజు ఆంతర్యం ఏమిటండి? ఎటువంటి ఆహ్వానము, ఎటువంటిది అడిగినా యుద్ధ నివారణ కోసం, యుద్ధం జరగకుండా ఉండటం కోసం నన్ను నేను త్యాగం చేస్తాను. ఆఫ్టర్ ఆల్ రాజ్యం ఎంత? ఆ రహస్యం కూడా తమ్ముళ్లకు తెలుసు. పరమపరాక్రమవంతులు భీముడు, అర్జునుడు, అయినా మాట్లాడలేదు. అంటే ధర్మ నిబద్ధత చూడండి, వయసులో పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం చూడండి. గ్రహించాలి, ఇప్పటి ప్రజానీకం, సమాజం గ్రహించాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మం, ఇతిహాసాలు మన దగ్గర పుట్టాయి, ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్కి అవసరం లేదు. మన దగ్గర వాటికి సరైన విలువ ఇస్తే మన ద్వారా మన జాతి నిర్మాణం జరుగుతుంది. కానీ జరగట్లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం.
అవకాశం కొద్దీ అందులో ఉన్నటువంటి మంచి విషయాలు పెద్దలు ప్రవచనాల్లో చెబుతున్నారు. అందులో నేను చిన్న భాగస్వామిగా జరుగుతున్న కథని సంగ్రహాన్ని గ్రహించి 2 మంచి మాటలు చెప్పాలనిపిస్తోంది. వెళ్ళారు హస్తినాపురం. ఈ లోపల ధృతరాష్ట్రుడు మయసభ ఏం కాదు, మనం కూడా నిర్మిద్దాం అలాంటిదే. ఆ మంటపంలో నా కొడుకులు నా తమ్ముడి కొడుకులు జూదం ఆడతారు, కొన్నాళ్ల పాటు సరదాగా టైం గడుపుతారు. ఎగ్జాక్ట్గా దుర్యోధనుడి ఆంతర్యం పూర్తిగా తెలియకపోయినా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించాడు ధృతరాష్ట్రుడు. బయట పళ్ళ గుంటనక్క. సరే వచ్చారు. వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏ కారణం చేత పిలిపించారు పెద్ద తండ్రి అని అడిగారు. నాయన, నా కొడుకులు కొన్నాళ్ళు మీతో జూదం ఆడాలనుకుంటున్నారు, సరదాగా సమయాన్ని గడపండి. మీ రాజసూయ యాగంలో మీరు చాలా గొప్ప హాస్పిటాలిటీ ఇచ్చారు, అలసిపోయారు, యుద్ధాలు చేశారు, కొన్నాళ్ళు నా దగ్గర ఉండండి. అందరం బంధువులమే, ఒకే తండ్రి తాతలకు పుట్టిన వాళ్ళమే. ఇలా చెబితే ఆ గుడ్డి మహారాజు ఆంతర్యం తెలియక కాదు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అడిగాడు, అసలు ఈ జూదం ఆడాలన్న దుర్బుద్ధి ఎందుకు పట్టింది? జూదం వల్ల ఎక్కడ లాభం వచ్చిన ప్రస్తావనే లేదు, నష్టమే. నలమహారాజు పుష్కరుడి చేతిలో కజిన్ జూదం ఆడిపోయి ఎన్ని కష్టాలు పడ్డాడు. అక్కడ కుతూహల పడుతోంది. ఎవరిని అడిగాడు? పేర్లు ఏవో వేరే వాళ్ళ పేర్లు చెప్పారు. డైరెక్ట్గా విదురుడు దుర్యోధనుడికి చాలా ఆసక్తి ఉందని చెప్పలేదు. వివసంతి, పురోహితుడు ఇలాంటి వాళ్ళని పేర్లు ఏవో చెప్పాడు. వచ్చిన తర్వాత ధర్మరాజు అడిగాడు తమ్ముడు అంటే దుర్యోధనుడిని, ఎవరు ఆడతారు నాతో జూదం? పెదనాన్నగారు పిలిచారు, ఆయనకి కళ్ళు లేవు, ఆయన ఎలా ఆడగళ్ళు? అప్పుడు ఒక విచిత్రమైన ఫిట్టింగ్ పెట్టాడు దుర్యోధనుడు. జూదం నేను ఆడను, నా తరఫున శకుని మామ ఆడతాడు, పందెం నేను చెప్తాను. ధర్మరాజుకు ఆశ్చర్యం వేసింది. పిలిచిందేమో ధృతరాష్ట్ర మహారాజు, ఆడటానికి ఉవ్విళ్ళూరుతోందేమో వేరే వాళ్ళ పేర్లు చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా తరఫున శకుని మామ ఆడతాడు, పందెం నేను చెప్తాను. ఇట్లాంటి జూదం ఎక్కడా ఉండదు. టోటల్ అగెయిన్స్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మంచిది, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని మొహం మార్చుకున్నాడు దుర్యోధనుడు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, కన్నింగ్ స్ట్రాటజీస్ మనం చూస్తుంటాం కుటుంబాలలో, సమాజంలో. ఎవరైతే ఒక దుర్బుద్ధితో ప్రవర్తిస్తారో వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ నటిస్తారు. మంచిది, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అన్న ఒక రోషాన్ని ప్రదర్శిస్తాడు, మంకుపట్టు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా చిన్నవాళ్ళు కుటుంబాలలో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి యువతరం కూడా అలాగే ఉన్నది. ఎనీవే, ధర్మరాజుకి కొంత రోషం వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి నేను తోక ముడుచుకొని ఎందుకు వెళ్ళాలి, ఆడదాం చెప్పండి. మొదలైంది జూదం. శకుని టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్నట్లు పాచికలు తను మొదలుపెట్టాడు శకుని. పందాలు అవుతున్నాయి. ఒక్కసారి కూడా శకుని ఓడిపోలేదు. ప్రతిసారి తను ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ పడుతోంది. అలా ఎలా పడుతోంది? కొన్ని చోట ఉపాఖ్యానాలలో రాశారు శకునికి ఒక ప్రత్యేకమైన క్షుద్రశక్తి విద్య ఉన్నట్టు. కొన్ని ఉపాఖ్యానాలలో రాసి ఉన్నది. ఏది ఏమైనా ధర్మరాజు చేతికి పాచికలు ఒక్కసారి కూడా రాలా. శకుని ఏ నెంబర్ చెప్తుంటే ఆ నెంబర్ పడుతుంది. అంటే ఉదాహరణకు ఒక 100 క్రికెట్ మ్యాచ్లో 1000 ఆడామనుకోండి, ప్రతి చోట ఒకటే టీం గెలుస్తుంది అనుకోండి టాసు. ఉదాహరణకి ఎక్కడో కొంచెం బాధో అనుమానమో కదులుతుందిగా, ఇక్కడ అలాగే ఉంది. అసలు ఆడుతున్న జూదమే అగెయిన్స్ట్ ద రూల్స్. పిలిపించిన వాడు ఒకడు, ఆడతాము అని హుషారు పడుతున్న వాళ్ళ లిస్టు వేరు. పందెం చెప్తోంది దుర్యోధనుడు, ఆడుతోంది శకుని. అంతే కదా. అట్లా ఎట్లా ఉంటుంది? ఎవరు పిలిస్తే వాళ్లే కదా కార్యనిర్వాహకులు. ఇక్కడ విచిత్రంగా రకరకాలుగా ఉంది. అంటే ఎక్కడికక్కడ తనకు అడ్వాంటేజ్గా ఉండే చోట్ల దుర్యోధనుడు ఈ విధంగా కుట్ర చేశాడు. శకుని సలహాతో మిగతా అన్నదమ్ములు చూస్తున్నారు. మొదలైంది జూదం. ఒడ్డుతున్నవాడు ఒడ్డుతూనే ఉన్నాడు ధర్మరాజు. ప్రతిదీ ఓడిపోతున్నాడు.
అంటే జూదాలు వేస్తూ, అంటే పేకాటలో ఒక్కొక్క ముక్క మనకు కావాల్సిందే వస్తుంది అనుకోండి. ఆసు, రాజు, రాణి, జోకర్స్ మనకు మాత్రమే వస్తూ 3, 4, 5 అవతల వాళ్ళకు వచ్చింది అనుకోండి, తేడా ఉందనే కదా. కరెక్ట్గా అలాగే జరిగింది. అర్థమైంది. ఈ సందర్భంగా సామాన్యంగా ఎక్కడైనా పురాణ కాలక్షేపాలలో మాయాబజార్ ప్రస్తావించకుండా మనం ఉండలేం. పింగళి గారు రాశారు, శకుని పాత్ర చెప్తుంది దుర్యోధనుడికి, ధర్మరాజు ఓడిన కొద్దీ ఒళ్ళు మర్చిపోతాడు అని పింగళి గారు చమత్కారంగా రాశారు. అదే జరిగింది. ఆలోచించట్లా, ఒడ్డుతున్నవాడు ఒడ్డుతూనే ఉన్నాడు. ఏదో చిన్న హారాలు, ఉంగరాలు, బంగారం దగ్గర నుంచి మొదలై రాజ్యం మొత్తం అయిపోయింది. గోబ్రాహ్మణుల మినహా మిగతా అంతా పెట్టేశాడు. కనీసం ఆ పాపం కాల. గోవుల్ని బ్రాహ్మణుల్ని పెట్టలేదు పందెంలో, మిగతా అంతా పెట్టి పారేశాడు. సభ నిర్ఘాంతపోయి చూస్తోంది. విదురుడు విలవిలలాడిపోతున్నాడు. చాలా దూరం పోతుంది మహారాజా. కాళ్ళు పట్టుకున్నాడు ధృతరాష్ట్రుడిది. నిశ్చేష్టులై చూస్తున్నారు ఎక్కడ దాకా పోతుంది. నోరు మూసుకొని ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, వీళ్ళందరూ కురువంశ పెద్దలు. ఇంకా మిగతా వాళ్ళు ఆనందం పట్టలేక వికృతంగా అరుస్తున్నారు, చప్పట్లు కొట్టేస్తున్నారు. దుశ్శాసనుడు, కర్ణుడు, మిగతా వాళ్ళందరూ. ఏమవుతోంది అసలు? ఎక్కడ దాకా పోతుంది? రాజ్యం అంతా పోతుంది. ఒక్కొక్క పందెం ఓడిపోతున్నాడు. విదురుడు మొత్తుకున్నవాడు ప్రతి అడుగడుక్కి మొత్తుకుంటున్నాడు, మహారాజా ఆపండి ఆపండి, చాలా దూరం పోతుంది. ఆ మొత్తం సభలో దీన్ని అధిక్షేపించి ఈ అన్యాయాన్ని ఆపాలి అని పోట్లాడింది ఇద్దరే. ఒకడు విదుర మహాశయుడు, రెండవది కౌరవులలో 17వ వాడైనటువంటి వికర్ణుడు. వికర్ణుడి ప్రస్తావన తర్వాత వస్తుంది. లోపల ధృతరాష్ట్రుడు పొంగిపోతున్నాడు, అడుగుతున్నాడు. పక్కన సంజయుడు ఉంటాడు, ఏం జరిగింది, ఎవడు గెలుస్తున్నాడు? నీ కొడుకే గెలుస్తున్నాడని చెప్తూ ఉన్నాడు సంజయుడు. ఆనందం పట్టలేకపోతున్నాడు. పైకి బయట పట్టలేదు ధృతరాష్ట్రుడు. అంటే పాండవుల సంపద అంతా పోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా కూడా నీచమైనటువంటి బుద్ధితో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ప్రేక్షకులు గమనించాలి. అంటే ఒక తప్పుడు పనికి ఒక్కడే ఉండడండి. దుర్యోధనుడు అలా కావటానికి తన సొంత నీచమైన బుద్ధి ఎలా ఉన్నదో అంతకన్నా కూడా ధృతరాష్ట్రుడికి లోపల కూడా ఉన్నది. ధృతరాష్ట్రుడు బయటపడలేదు ఏ రోజున. ఎప్పటికప్పుడు విదురుడు చాలా వరకు కంట్రోల్ చేస్తూ వచ్చాడు. ఈసారి మాత్రం ఎవరి కంట్రోల్లో ఎవరూ లేరు. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇంకేముంది? రాజ్యం తప్ప ఏముంది? శకుని ఎగదోస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత తెలివిగలవాడో. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. ఒక కట్టుకథ, పిచ్చి కథ ప్రచారంలో ఉన్నది. శకుని వంశస్థుల్ని దుర్యోధనుడు బంధించి జైల్లో పెడితే వాళ్ళందరూ వాళ్ళ ఆహారాన్ని శకునికి త్యాగం చేసి ఎట్లాగైనా కౌరవ వంశాన్ని నాశనం చెయ్యి అని శకునికి బాధ్యత అప్పగించినట్లు ఒక పిచ్చి కథ ప్రచారంలో ఉన్నది. దీనికి ఎక్కడ ఆధారాలు లేవు. సినిమాల్లో చూపిస్తే చూపించవచ్చు, సీరియల్స్లో అక్కడక్కడ, కానీ భారతంలో ఎక్కడా ఆధారం లేదు. కల్పించిన కథ. సరేలేండి, కాపీ రైట్స్ వ్యాస భగవానుడికో నన్నయ్య గారికో తిక్కన గారికో ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఎవరు తోచినటువంటి ఉపాఖ్యానాలు వాళ్ళు చేరుస్తున్నారు, అడిగేవాళ్ళు లేరు కాబట్టి. కానీ ఈ పిచ్చి కథ ఎక్కడా లేదు. దుర్యోధనుడికి అది ఇష్టము. ఈ దుర్యోధనుడు పిచ్చోళ్లాగా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతాడన్న ఒక భయంతో శకుని ఈ ఐడియా ఇచ్చాడు. వాడి బుద్ధి అది అటువంటిది. వాళ్ళని పరాక్రమంలో ఓడించలేము, మేనల్లుడి ఏడుపు భరించలేము. ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలీదు. అంత ఎమోషనల్కి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. పందెం మొదలైంది, ఇంకేం లేదు. మిగిలింది పాండవులు, భార్య. ఈ 5గురే వచ్చారు. వీళ్ళ 5గురు అన్నదమ్ములు, ద్రౌపదే వచ్చారు, మిగతా వాళ్ళందరూ రాలా. ఇప్పుడు అడిగాడు, మరేం చేస్తావు? అంటే ఎక్కడికక్కడ ఎగదోస్తున్నాడు. నీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, పెట్టు పందెంలో, నువ్వు గెలిస్తే మొత్తం నువ్వు కోల్పోయినవన్నీ ఇచ్చేస్తాం. అంటే ఒక పేకాటలో ఎన్నెన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయో ఈరోజు సమాజంలో మనకి తెలుసు. ఆ రోజు ఆ సభలో ఇదే జరిగింది. మంచిది, సహదేవుణ్ణి పందెంలో పెడుతున్నాను, ఓడిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక్కసారి కూడా
పాచికలు ధర్మరాజుకు రాలా. టాస్ మొదలెట్టి వాళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు. ఏ రోజు మనం ఫార్మాట్లో 20 ఓవర్సా, T20యా, 50 ఓవర్సా, పోనీ టెస్ట్ మ్యాచ్ అనుకుంటే ఇన్నింగ్స్ ఎక్కడోపడ ఆల్అవుట్ అన్నా కావాలి, డిక్లేర్ అన్నా కావాలి. ఏమీ జరగట్లా. పందెం వేస్తున్నాడు, పాచికలు తనే విసురుతున్నాడు. కనుక ఎందులో ఎక్కడో తేడా వచ్చింది, అందరికీ అర్థమైంది. సరే, సరదాగా ఆడుకుంటే వేరు, ఏదో నగలు నగా నట్రా పెట్టుకుంటే వేరు. రాజులన్న తర్వాత ఇప్పుడు మనం చట్టబద్ధమైన చట్టవిరుద్ధమైన కోళ్ల పందాలు అవుతుంటాయి, కోట్లు మారుతుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పల్నాటి యుద్ధం లాంటివి కోళ్ల పందాలతో మొదలై ఎక్కడ దాకా పోయిందో చరిత్రను చూసి నేర్చుకోలే. కురుక్షేత్ర సంగ్రామం ఎందుకైంది? ఈ జూదం వల్లే కదా. ఆ జూదాన్ని అనుసరించి ఈరోజు సొసైటీలో ఎవరైనా చెడు అలవాట్లు మారుతున్నారా? మారట్లేదు. చరిత్ర ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాన్ని చూసి మనం బాగుపడతామా చెడిపోతామా అన్నది వేరే విషయం. చివరికి ఒక్కొక్కళ్ళని వడ్డటం మొదలెట్టాడు. సహదేవుడు ఓడిపోయాడు, నకులుడు ఓడిపోయాడు, అర్జునుడు సభ దిగ్భ్రాంతి చెంది చూస్తోంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పాండవులేంటి, మొన్నటి వరకు దేశానికి చక్రవర్తులు వాళ్ళు, రాజసూయ యాగం ద్వారా. భీముడైపోయాడు, ఇంకా మిగిలింది ధర్మరాజు, ద్రౌపది. ఎటువంటి దుస్థితి వచ్చింది? విధికి ఎంతటి విచిత్రమైన రాత ఉన్నది. ఈ సందర్భంగా రామాయణంలో ఉత్తరకాండ రచించినటువంటి కంకటి పాపరాజు గారి పద్యం గుర్తొస్తుంది. సీతమ్మ నిండు గర్భంలో వాల్మీకి ఆశ్రమంలో వదిలేసిన తర్వాత వాల్మీకి బాధపడతాడు. కంకటి పాపరాజు గారు అద్భుతమైన పద్యం రాశారు. భూజనములు మెచ్చు భోజనములు చేయు కమలాక్షి కందమూలములు నమిలే మరులుతో శ్రీరాముని ఉరముపై పవ్వళించు బాలికామణి ఒంటి పవ్వళించే విధికి ఎంతటి అసాధ్యము కలదే అన్నాడు. విధికి ఎంతటి అసాధ్యం ఉంటుందండి? ఏం జరుగుతోంది ఇక్కడ? మొన్నటి వరకు చక్రవర్తులు ఏమిటి, తర్వాత వీళ్ళు ఏమైపోతున్నారు? శ్మశానంలో కూడా గుర్రం జాషువా గారు రాశారు, ఇచ్చోటనే కదా ఏ లేత ఇల్లాలి నల్లపూసల చమురు గంగలో కలిసిపోయి. పేరెన్నిక గన్న చక్రవర్తి ఏమైపోయాడు ఈ శ్మశానానికి వచ్చి? అంటే విధి ఎవరినైనా అందలం ఎక్కిస్తుంది, ఎవరినైనా అధపాతాళానికి నొక్కుతుంది. దానికి నీ బలహీనతలు, నీ పూర్వజన్మ ప్రారబ్ధమే కారణము. బుద్ధి కర్మానుసారిణి. మానవ దేహం ధరించి వచ్చారు. ఇంద్రుడే 5 పాండవులుగా పుట్టాడు. అయినప్పటికీ ధర్మ అధర్మాల మధ్య జరిగే సంగ్రామంలో దానికి తగిన కర్మఫలాలు ఉంటాయి. దానికి తగ్గినట్టే బుద్ధి పుడుతుంది. నన్ను నేను ఒడ్డుతున్నానన్నాడు. దీర్ఘాంతపోయింది సభ. తర్వాత వచ్చే చోట తిక్కన గారు రాస్తారు విరాట పర్వంలో, యవ్వాని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై నెగయబ్రాకు యవ్వాని చారిత్ర మెల్లలోకములకు వజ్జయ్యై వినయంబు నొరపు గరుపు. అట్లాంటి ధర్మరాజు తనకు తాను జూదంలో ఒడ్డుతున్నాడు. నేను మీకు దాస్యంనైపోతాను, మీకు పనివాడిని అవుతాను. అదేగా జరిగేది. తను ఓడిపోయాడు అంటే మహారాజులాగా సింహాసనం వేసి పక్కన కూర్చోబెడతాడా దుర్యోధనుడు? లేదు, ఓడిపోయాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఊర్ధ్వలోకాల నుంచి చూస్తున్నారు. ఇంతటి ధర్మాత్ముడేమిటి, బుద్ధి విచక్షణ కోల్పోయి రాజ్యం పోయింది, అన్నదమ్ములు పెట్టడం ఏమిటి, ఇంకేముంది మిగిలింది? శకుని ఎగదోస్తూనే ఉన్నాడు. ద్రౌపది ఉన్నది కదా. ఒక్కసారి సభ ఉలిక్కి పడ్డది. అసలు ఈ దౌర్భాగ్యుడికి శకునికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మధ్యలో భార్యలు ఎందుకు వచ్చారు, పిల్లలు ఎందుకు వచ్చారు? అంటే ద్రౌపదిని అవమానించాలి. మళ్ళా పిచ్చి స్టోరీలు ఉన్నాయి కదా. దుర్యోధన్ని చూసి నవ్వింది. ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. దుర్యోధన్ని ఆవిడెప్పుడు అవమానించలేదు. ద్రౌపదిని పెట్టమన్నారు. పందెంలో పెట్టేశాడు ద్రౌపదిని. ద్రౌపది ఓడిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. సో ఈ విధంగా 5 పాండవులని ధర్మరాజు తనతో సహా ఒడ్డాడు. దీని తర్వాత ద్రౌపది మిగిలింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఈ ద్రౌపదిని
ద్రౌపదిని పందెంలో పెట్టడం వల్ల ఎంత దూరం పోయింది విషయం అన్నది మనము వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపెద్ది కాళిదాస్.